యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి నేను మా పిల్లల కోసం ఫుడ్ చాట్ అనేది ప్రిపేర్ చేశాను. సో అది మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. మనం పిల్లలకి ఇట్లా ఫుడ్ చాట్ అనేది ప్రిపేర్ చేసి ఎక్కడైనా మనం టేస్ట్ చేసుకుని ఆ ప్రకారం పిల్లలకి ఫుడ్ అనేది పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. బ్యాలెన్స్ డైట్ అనేది మనము సెట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఫుడ్ చాట్ అనేది. సో ఈ ఫుడ్ చాట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. తెచ్చుకుని పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. సో మీరు ఇదే 1 year ప్లస్ పిల్లలకి నేను ప్రిపేర్ చేసింది. సో సేమ్ ఇదే మీరు కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసుకుని మీరు పెట్టచ్చు పిల్లలకి. సో ఇందులో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. జస్ట్ నేను కాంబినేషన్స్ అట్లా రాసినంతే. కాంబినేషన్స్ మీకు ఇందులో ఏదైనా ఫుడ్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో అనేది చేస్తాను రెసిపీస్. సో ఇంకా నేను ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో చూడండి సేమ్ రెసిపీసే కంటిన్యూ అవుతాయి. ఇడ్లీ, సూజీ, రాగి, ఓట్స్, పోహా, చపాతీ అండ్ చాకోస్. బట్ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇడ్లీలో మనము క్యారెట్, బీట్రూట్, సో అట్లా. అండ్ ఈ వీక్లో చూడండి స్పానిష్ అట్లా. అలాగే సూజీలో కూడా వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్ అట్లా సేమ్ రిపీట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ దాల్ కిచిడి ఉంది. దాల్ కిచిడి అంటే పప్పులు అన్నీ కలిపి చేసింది దాల్ కిచిడి. సో నేను అది మీకు రెసిపీ కావాలి అని ఏదైనా కామెంట్ చేస్తే నేను మీకు అది షేర్ చేస్తాను. సో అండ్ నేను నాన్ వెజ్ వచ్చి ఓన్లీ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే మాత్రమే పెడుతున్నాను. అండ్ వెజిటేబుల్స్లోకి వస్తే వెజిటేబుల్ కిచడీలో నేను బీన్స్, సో ఆ టైంలో ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో. అండ్ లీఫీ వెజిటేబుల్స్ వచ్చి నేను 2 times వీక్లీ, ఒకటి మనము సాటర్డే అండ్ అలాగే మండే వచ్చి డిన్నర్లోకి. అండ్ రసం వచ్చి మనం ఇంట్లో చేసుకున్న టైపే. బట్ దాల్ రసం అంటే పౌడర్ నేను ఆల్రెడీ మీకు రెసిపీ అనేది షేర్ చేస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి ఆ రెసిపీ అలాగా దాల్ కిచడి. అండ్ ఇది వచ్చి ఇక్కడ మనము సండే ఫిష్ అట్లా ఉంటుంది కాబట్టి ఇది కర్డ్ లస్సీ. అండ్ నేను కర్డ్ విషయంలోకి వస్తే నేను డైలీ ఏదో ఒక పూట ఆఫ్టర్నూన్ కానీ ఈ డిన్నర్లోకి కానీ నేను కంపల్సరీగా పెరుగన్నం అనేది పెడుతుంటాను. ఇక్కడ రాయలేదంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇంకా లేడీస్ ఫింగర్ అండ్ పంప్కిన్, పన్నీర్, సండే వచ్చేకి పన్నీర్ అండ్ బాలామృతంతో వచ్చి సిర్లెక్ కానీ కేక్ కానీ. సో మకానా అంటే మకానా ఫ్రై చేసి కానీ లేదంటే దాన్ని పౌడర్ చేసి సిర్లాక్లా కానీ. సో వాళ్ళు ఎలా వాళ్ళు అలా ఇష్టపడితే అట్లాగా. సో ఇక్కడ రసంలోకి పొటాటో ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ, బ్రోక్లీని జస్ట్ మనం ఉడకబెట్టేసి కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి ఫ్రై చేసినా అది టేస్ట్ బాగుంటుంది పిల్లలు తినడానికి కూడా. సో అది. అండ్ వీక్ 3-4లో మీకు ఇంకా చెప్పడానికి పోహా అండ్ మకానా రెండు కలిపి ఎట్లా చేస్తారంటే జస్ట్ రోస్ట్ చేసేసి పౌడర్ అనేది చేసుకుని ఆ పౌడర్తో సిర్లాక్. సో ఇక్కడ అవకాడో అనేది నేను మంత్లీ వన్స్ ఒక్కసారి పెడతాను. అవకాడో కానీ మనకి పియర్ కానీ ఇది రొట్టి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. సో చాలా రేర్ ఫ్రూట్స్ కాబట్టి మంత్లీ ఒకసారి పెడతాను. బ్రాక్లీ కూడా చాలా కష్టము. సో అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు విషయాలు కానీ బ్లింకిట్లో కూడా ఉన్నాయి. సో అట్లా ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి వీక్లీ వన్స్ మాత్రమే. మష్రూమ్స్ కానీ పన్నీర్ పిల్లలకి చాలా తినడానికి అంటే పిల్లలకి పెట్టడం చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఇంకా మీకు స్వీట్ పొటాటోలో నేను స్నాక్గా ఎప్పుడైతే లైట్గా ఉంటుందో ఆ రోజు చూడండి, స్వీట్ పొటాటో పెట్టిన రోజు నాడు చాలా లైట్గా ఉంటుంది, రసం పెడుతున్నాము. సో అట్లా బ్యాలెన్స్ అయ్యేలాగా నేను ప్రిపేర్ చేశాను. సో ఈ చాట్ కావాలంటే లాస్ట్లో మీకు చూపిస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే. సో ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు షేర్ చేస్తాను. లాస్ట్లో మీకు క్లియర్గా వీడియో అనేది చూపిస్తాను. నాకు ఈ ఫుడ్ చాట్ అనేది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.